ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాను. అసలు కైరో అంటే ఏంటి, అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి యాజ్ ఎ ఫిజియోగా. కైరో వచ్చేసి అది కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ద ఫిజియో ట్రీట్మెంట్స్. అది వచ్చేసి మనకి ఎప్పుడైతే బోన్ మాల్ అలైన్మెంట్ ఉంటుందన్నమాట, అంటే స్ట్రైట్గా ఉండాలి. సపోజ్ ఒక వర్టిబ్రా మీద ఇంకొక వర్టిబ్రా ఇలా ఉండాలన్నమాట, స్ట్రైట్గా ఉండాలి మనం నిలబడినప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ బోన్స్ జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్కసారి ఇలా ఉంగిపోయి కూర్చోవడం వల్ల, ఫాల్ట్ పొజిషన్స్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి బోన్స్ అనేవి ఒకటి రైట్కి జరగడం కానీ లేకపోతే లెఫ్ట్కి మూవ్ అవ్వడము, అలాగా చేంజెస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనము కరెక్ట్ చేయడానికి విల్ బీ యూజింగ్ కైరోప్రాక్టిక్ టెక్నిక్స్ అండి. బట్ అదొక్కటి మనకి ట్రీట్మెంట్ కాదు, దాంతో పాటు మనం రీహాబ్, అడ్వాన్స్ ఆర్థో రీహాబ్ చేసుకోవాలి. ప్లస్ ఫేషియా టైట్నెస్ ఉంటే ఫేషియా రిలీజింగ్ చేసుకుంటాము. సో అన్నీ కలిపితేనే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనేది కేవలం మనము ఒక బోన్ మాల్ అలైన్మెంట్ని ట్రీట్ చేయడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది.